హాయ్ హలో నమస్తే అండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. నా వీడియోని మీరు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కమర్షియల్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఇష్టమైన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూస్తూ ఉన్నది 2 BHK అండి, డబుల్ బెడ్రూమ్ అండి. ఇది ప్రింట్ వచ్చేసేమో 1000, మొత్తం టోటల్ వచ్చేసి కార్ పార్కింగ్తో కలిపి 1250 ఉంటుందండి. ఇది స్థలం ఖరీదుకే వస్తుందండి. అందువల్ల ఎవరైనా తక్కువ ఖరీదులో అపార్ట్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సూటబుల్ అపార్ట్మెంట్ అండి. ఇది 26 లక్షలు చెబుతున్నారు, మాట్లాడుకోవచ్చండి. హైవేకి దగ్గరగా ఉంటుంది. ఇది గొల్లపూడిలో ఉందండి. విజయవాడ గొల్లపూడి దగ్గర అండి. హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్. అందువల్ల ఎవరైనా హైవేకి దగ్గరగా కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సూటబుల్ అపార్ట్మెంట్ అండి. తక్కువ ఖరీదు, లో కాస్ట్, స్థలం ఖరీదుకే అపార్ట్మెంట్ వస్తుందండి. అందువల్ల ఎవరైతే లో బడ్జెట్లో అపార్ట్మెంట్ కావాలనుకుంటారో, సొంత ఇల్లు కావాలనుకుంటారో, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇది కిచెన్ అండి. కబోర్డ్స్ అన్నీ చేసి ఉన్నాయండి, ఏదో మైనర్ రిపేర్ అండి. ఇది వాష్ ఏరియా అండి. చాలా బాగుంటుందండి. లొకేషన్ కూడా చాలా క్లాస్ ఏరియాలో ఉంటుంది. 40 అడుగుల రోడ్లో ఉందండి. ఇది హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది ఉత్తరం వైపు కారిడార్ అండి. చాలా తక్కువ ఖరీదులో వస్తుందండి. ఎవరైతే తక్కువ ఖరీదులో ఇది కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే తర్వాత అయినా ఈ రేటుకి ఇబ్బంది ఉండదండి. అందువల్ల తక్కువ ఖరీదులో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి కబోర్డ్స్ అన్నీ ఉన్నాయండి. అందువల్ల తక్కువ ఖరీదులో అపార్ట్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సూటబుల్ అండి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. దిస్ ఈజ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఎవరైతే తక్కువ ఖరీదులో అపార్ట్మెంట్ కావాలనుకుంటారో